తెలుగింటి వంటలకి స్వాగతం. ఇవాళ వీడియోలో మనం స్నాక్ రెసిపీగా మైదాతో క్రంచీ లేయర్ స్నాక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇవి చాలా క్రంచీగా ఉంటాయండి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు వీటి తయారీ కోసం చూద్దాము. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని, ఒక 1 టీ స్పూన్ వాముని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం కూడా పిండి కలిసేలా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా మనం ముద్దలా చుడితే అవ్వాలి. ఇప్పుడు ఇందులో వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకుని పక్కన పెట్టుకుందాము. వాటర్ని ఒకేసారి కాకుండా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకుని మూత పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. 20 నిమిషాల తర్వాత ఒకసారి పిండిని మళ్ళీ బాగా కలుపుకుని పిండిని 2 భాగాల కింద డివైడ్ చేసుకుందాము. ఇలా 2 భాగాల కింద విడగొట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీ పీట మీద చపాతీ కర్రతో వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఈ విధంగా రోల్ చేసుకుందాము. ఇలా స్క్వేర్ షేప్లో రోల్ చేసుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ని అప్లై చేద్దాం. ఇలా ఆయిల్ అప్లై చేసి పొడి మైదా పిండిని మొత్తం అంతా కూడా ఈ విధంగా చల్లుకోవాలి. ఇలా చల్లుకొని ఒక స్పూన్ తీసుకుని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ని చూడండి, ఏ విధంగా మడత పెడుతున్నాను అనేది. ఒక వైపున సగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే రెండో వైపున కూడా ఇదే విధంగా మడత పెట్టుకుందాము. ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఆయిల్ అప్లై చేయాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా పొడిపిండిని ఈ విధంగా వేసుకుందాం. సేమ్ అదే ప్రాసెస్లో ఆయిల్ అప్లై చేసి పొడిపిండిని వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీన్ని తిరగేసుకుని మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ చపాతీ కర్రని తీసుకుని రోల్ చేసుకుందాం. పొడవుగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. చూడడానికి కాస్త ప్రాసెస్ కనిపించిన సింపుల్గానే తయారు చేసుకోవచ్చండి. ఒకసారి మనం వీటిని తయారు చేసి పెట్టుకుంటే 1 మంత్ పైన మనకి నిల్వ ఉంటాయి. టీ టైమ్గా స్నాక్గా వీటిని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ అప్లై చేసి మళ్ళీ కొద్దిగా పొడి మైదా పిండిని చల్లుకుందాము. ఇలా చేయడం వల్ల మనకి లేయర్స్ అనేవి బాగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా పొడి పిండిని వేసుకొని మళ్ళీ స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ ఈ విధంగా మడత పెట్టుకుందాము. చూసారు కదా, మనకి ఫోల్డింగ్ అనేది తయారైపోయింది. జస్ట్ ఇప్పుడు చపాతీ కర్ర తీసుకుని లైట్గా ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా బాగా ఒత్తుకోకండి, లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చాక్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ సైజులో మనం కట్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్నాము. వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనకి ఇవి రెడీ అయినాయి. మిగతా పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. దానికోసం కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని మీడియం హీట్ చేసుకోండి. మరీ హీట్ చేసుకొని అవసరం లేదు. ఇలా మీడియం హీట్ అయిన ఆయిల్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకుని ఈ స్నాక్ రెసిపీని వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 వైపులా కూడా తిప్పుకుంటూ మధ్యలో ఈ విధంగా కదుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, కలర్ కొద్దిగా చేంజ్ అవుతుంది. ఇంకాస్త చేంజ్ అయితే
మనకి రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, ఇవి తయారైనాయి. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ వేసిన పేపర్లోకి తీసుకుందాము. ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాలి తగిన డబ్బాలో వేసుకున్నట్లయితే మనకి నెల రోజుల పైన ఇవి నిల్వ ఉంటాయి. చూసారు కదా, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీ ఏ విధంగా మనం తయారు చేసుకున్నామో. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.